అవును, అన్నా క్యాంటీన్స్ ఫ్లాప్ అవ్వాలంటున్నావు నువ్వు. అవును, అందులో తప్పేంటి? నీడీ పీపుల్ కి సబ్సిడైజ్డ్ మీల్స్ ప్రొవైడ్ చేస్తే అలాంటివి మూతపడిపోవాలంటావా? అన్నా క్యాంటీన్ లో మీల్స్ ఎంత? ₹5. ఎంతసేపు పడుతుంది వెళ్ళి తిని రావడానికి? లంచ్ ఒక 30-40 మినిట్స్, ట్రావెల్ ఒక 20-40 మినిట్స్, అండ్ అక్కడ క్యూ ఉంటే మేబీ ఒక 30-40 మినిట్స్. సో ఓవరాల్ గా 1.5 to 2 hours పట్టచ్చు, డిపెండ్స్ ఆన్ ద క్రౌడ్ అండ్ ట్రాఫిక్. అదే మీల్స్ బయట లేకపోతే నువ్వు వర్క్ చేసే చోట తినాలి అంటే ఎంత అవుతుంది? ₹100 to 150. ఇప్పుడు అంత మనీ నువ్వు ఖర్చు పెట్టుకోలేకే కదా, నువ్వు ఎఫర్ట్ చేయలేకే కదా అన్నా క్యాంటీన్కి వచ్చి తినాలని కోరుకునేది. అవును, మరి రోజు రోజుకి అలాంటి పరిస్థితులు ఇంకా పెరగాలి, పుష్కలంగా అన్నా క్యాంటీన్స్ ఇంకా బోలెడని రావాలి అని చెప్పి కోరుకుంటావా? లేదా అలాంటి అవసరం పడకుండా హ్యాపీగా అన్నా క్యాంటీన్స్ షట్ డౌన్ అయిపోవాలని చెప్పి కోరుకుంటావా? కరెక్టే. చియర్స్. హలో మిస్టర్ విజయ్ కేసరి. అన్నా క్యాంటీన్లు షట్ డౌన్ అవ్వాలి అని నువ్వు కోరుకుంటున్నావు. అంటే పావర్టీ లైన్లో ఎవరు ఉండకూడదు, అందరూ రిచ్ కిడ్స్ అయిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. లాస్ట్ 5 yearsలో ఆంధ్ర రాష్ట్రంలో మధ్యతరగతి నుంచి దిగువ మధ్యతరగతి పడిపోయిన వాళ్ళు ఎంతమంది, దిగువ మధ్యతరగతి నుంచి పేదరికంలోకి పడిపోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి తీ. అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి 1 to 1.5 hour టైం పట్టిద్దని నువ్వు చెప్పావు ఈ వీడియోలో. ట్రావెలింగ్ ½ an hour, లైన్ ఉంటే ఇంకో ½ an hour. ఏం మాడుతున్నావు నువ్వు? అసలు అన్నా క్యాంటీన్ అనేది తీసుకొచ్చిన పరమార్థం ఏంటంటే, పల్లెటూళ్ళలో నుంచి పనుల కోసం పట్టణాలకు వెళ్లే నిరుపేదలు ఎవరైతే 200-300 రూపాయల కూలి కోసం పట్టణానికి వెళ్తారో వాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం కోసం ఇబ్బంది పడకుండా 100 రూపాయలు 120 రూపాయలు భోజనం కోసం ఖర్చు పెట్టే పని లేకుండా 5 రూపాయలకు వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలని, అదేవిధంగా పట్టణాల్లో ఆటోలు దోలే కార్మికులు కానీ, రిక్షా కార్మికులు కానీ, యాచకులు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కడుపు నింపడానికి తీసుకొచ్చిన బృహత్తర కార్యక్రమం అది. దాన్ని జగన్ గారు 5 సంవత్సరాలు తీసేశాడు. అన్నం పెట్టాలన్న ఉద్దేశం వాడికి లేక తీసేశాడు. మళ్ళీ వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పేదలందరూ కడుపు నింపాలని ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఏ పట్టణంలోరా అరగంట పట్టేది ట్రావెలింగ్కి? నువ్వు చెప్పిన 20-30 నిమిషాల టైంలో 20 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు వెళ్ళొచ్చు మామూలుగా. అంతేగాని ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లో అందరూ వచ్చి ఇక్కడే తినాలి అని రూల్ ఏం లేదురా. ఎఫర్ట్ చేయగలిగినోడు బయట తింటాడు, ఎఫర్ట్ చేయలేనోడు పేదోడు ₹1 ఇంటికి పట్టుకెళ్లాలనే జ్ఞానం ఉండడు అన్నా క్యాంటీన్లో తింటారు. పిల్లలు బాధ్యతలు అన్నీ చూసుకోవాలి కాబట్టి. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఊరికే ఏదో కెమెరా ఉంది కదా వీడియో తీద్దాం అని చెప్పి వీడియోలో సొల్లు కబుర్లు అన్నీ చెప్పి నువ్వు దయచేసి నీ పరువు తీసుకోవద్దు. అంతేనా? అర్థమైందా? ప్లీజ్ అర్థం చేసుకో. పేదల కడుపు నింపడానికి తీసుకొచ్చిన కార్యక్రమం అది. నీలాంటి డబ్బున్నోడు 5 star హోటల్లో కూడా తింటాడు, తప్పేం లేదు దాంట్లో. ఓకే, నువ్వు అన్నా క్యాంటీన్ల మీద నీ విష ప్రచారాలు మానుకుంటే చాలా పద్ధతిగా ఉంటుందని నీకు తెలియజేస్తున్నా. నమస్తే.